నమస్తే. సాక్షాత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి యోగా డే చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పకపోతే బాగుండదు. అందుకని ఐఎమ్ ఎక్స్ప్రెస్ మై బెస్ట్ విషెస్ టు యోగా ఇంటర్నేషనల్ డే టు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మరి వీళ్ళందరూ కలిసి యోగా డే చేస్తున్నారు విశాఖపట్నంలో. కోర్స్ మోస్ట్ ప్రాబబ్లీ అది పక్కా అని చెప్పలేము. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఏ హిందూ ప్రోగ్రామ్. అంటే జనరల్గా యోగా అనేది హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనేది ఆఫ్టర్ ఆల్ బేసికలీ ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్. బట్ సిన్స్ అది పోస్చర్స్ ప్లస్ వాళ్ళు చాంటింగ్ చేసేటువంటి ఓం లాంటివి ఇవన్నీ కూడా కొన్ని హిందూ ట్రెడిషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి యోగాలో క్రిస్టియన్స్ అవాయిడ్ చేస్తారు జనరల్గా. ముస్లిమ్స్ ఎలాగూ డైరెక్ట్గా వాళ్ళు ఇంటర్నేషనల్ యోగా డే ప్రోగ్రామ్ పెట్టినప్పుడే ముస్లిం సంఘాలు మీరు మతాన్ని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి 2015లోనూ మొదలెట్టారు యోగా డేని. ఎప్పుడో మరి ఒక ముస్లిం సంఘాలు వాళ్ళు దాన్ని ఖండించారు. సరే వదిలేయండి, వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, లేకపోతే లేదు యోగాకి. ఓకే, ఇట్స్ ఎ ప్రోగ్రామ్. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్ట్, నోబడి విల్ ఫోర్స్ ఎనీబడి, రైట్? మీరు యోగా చేయాల్సిందే ఎవరు ఫోర్స్ చేయలేరు. కాబట్టి ముస్లిమ్స్ కూడా వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్పి వదిలేశారు దాన్ని. ఓకే, బట్ ఆబ్వియస్లీ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఎ హిందూ ప్రోగ్రామ్. సో మన హిందూ బ్రదర్స్ ఎక్కువగా ఈ యోగాని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇది చాలా మంచిదే, ఎందుకంటే యోగా అనేది చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు అది ఫ్లెక్సిబిలిటీ, మనకి రేంజ్ ఆఫ్ ఎమోషన్స్, ఇక్కడ చాలా ఉపయోగాలు ఉన్నాయి. చూడండి, చదువుతున్నాను ఏమేమి ఉపయోగాలు యోగా వల్ల అని. ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, ఇంప్రూవ్డ్ పోస్చర్, పెయిన్ మేనేజ్మెంట్, కార్డియోవాస్క్యులర్ హెల్త్ అంటే గుండెకి సంబంధించింది, వెయిట్ మేనేజ్మెంట్, బరువు తగ్గుతారట, స్ట్రెస్ రిడక్షన్, స్ట్రెస్ తగ్గిద్దంట, యాంగ్జైటీ తగ్గిద్దంట, డిప్రెషన్ నుంచి బయటపడతారు, ఇంప్రూవ్డ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషను, మంచిగా నిద్ర పట్టిద్దట, సెల్ఫ్ అవేర్నెస్, సపోర్ట్ ఫర్ క్రానిక్ డిసీజెస్ అంటే డయాబెటీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, క్రానిక్ డిసీజ్, ఆస్తమా, సిఓపిడి ఇలాంటి రోగాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడిద్దంట యోగా. ఇంజూరీ ప్రివెన్షన్ అండ్ రీహాబిలిటేషన్, ఓవరాల్ వెల్బీయింగ్. సో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాకపోతే ఏంటంటే మనం మెడిసిన్ వేసుకునేటప్పుడు ఇప్పుడు పారాసెటమాల్ ట్యాబ్లెట్ 50 mg ట్యాబ్లెటే వేసుకోవాలి, లేదంటే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ వాడుతున్నప్పుడు 100 mg ట్యాబ్లెటే వేసుకోవాలి అని ఒక కండిషన్, మోతాదు ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డోసేజ్. సైజ్ ఆఫ్ ద మెడిసిన్ యూ షుడ్ టేక్. ఆ డోసేజ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీకున్న రోగాలను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ అనుకోండి, థైరాయిడ్ ట్యాబ్లెట్ ఎంత వేసుకోవాలి, ప్రెగ్నెంట్ ఉమెన్ షుగర్ ట్యాబ్లెట్ ఎంత వేసుకోవాలి, నీ కండిషన్, బాడీ కండిషన్ బట్టి డోస్ అనేది ఉంటుంది. ఈ యోగాకి అది లేదు. యోగాకి అలా అప్రూవ్డ్ డోసేజ్ అనేది లేదు. ఎంతవరకు వంగాలి, ఎంతవరకు స్ట్రెచ్ చేయాలి అనేది యోగాకి లేదు. అది లేనప్పుడు కొన్ని రోగాలు ఉన్న వాళ్ళు అది చేస్తే ప్రాబ్లం అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ప్రాబ్లం ఆల్రెడీ హీ హ్యాస్ ఎ బ్యాక్ ప్రాబ్లం, సివియర్ బ్యాక్ ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు మరి ఇంకా వంగటం లేకపోతే స్ట్రెచ్ చేసామంటే అది ఇంకా డ్యామేజ్ అయ్యింది అని చెప్తారు జనరల్గా డాక్టర్స్. ఇది స్పైనల్ ఫ్రాక్చర్స్ కానీ, ఓస్టియోపోరోసిస్ కానీ, ఆర్థరైటిస్ కానీ, ఇట్లాంటి రోగాలు ఉన్న వాళ్ళుకి ఎంతవరకు యోగా చేయాలి అనే దానికి డెఫినేషన్ లేదు. కాబట్టే ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ మెడిసిన్ ఇన్ ఇండియా. ఇండియాలో మనకి 5 ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటారు. ఒకటి ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, సిద్ధ అండ్ యునాని. ఈ 4 అయితే ఉన్నాయి. 5 ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, సిద్ధ అండ్ యునాని. ఈ 5 మెడిసిన్స్ అనేవి ఆయుష్ ప్రమోట్ చేస్తుంది. ఆయుష్ అనేటువంటి డిపార్ట్మెంట్ ప్రమోట్ చేస్తుంది. ఈ 5లో 4 అప్రూవ్ అయినాయి, ఒకటి ఇంకా అప్రూవ్ కాలే. అదే యోగా ఇంకా అప్రూవ్ కాలే. ఆయుర్వేదం, న్యాచురోపతి, సిద్ధ, యునాని ఈ 4ని అప్రూవ్ చేసింది. కానీ
యోగాకి అప్రూవ్ కాకపోవడానికి కారణం ఇదే. ఏంటి, స్టాండర్డైజ్ డెఫినేషను డోసేజ్ అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయుర్వేదం అయినా వీటికైనా సరే ఎంత డోస్ వేసుకోవాలి, 2 కప్పులు టానిక్ తాగాల, 50 mg ట్యాబ్లెట్ వాడాలా, అలాంటి డోసేజ్ అనేది యోగాకి డిఫైన్ చేయలేకపోయారు. ఎంతవరకు బెండ్ చేయవచ్చు, ఎంతవరకు బెండ్ చేయకూడదు అనేది ఈ కెనాట్ మెజర్, అది చేయలేకపోయారు. కాబట్టి అది సైంటిఫికల్గా ప్రూవ్ కాల, ప్రాబ్లం వచ్చేసింది. కాబట్టి పెండింగ్లో పెట్టారు భారత ప్రభుత్వం. బట్ ప్రమోట్ చేస్తున్నారు, ఆయుష్ కింద ప్రమోట్ చేస్తున్నారు కానీ బట్ ఒక స్టాండర్డైజ్ మెడిసిన్గా దాన్ని అప్రూవ్ చేయలేకపోయారు. అలా విధంగా ఒక స్పెసిఫిక్ డిజైన్ మెథడాలజీ అనేది లేదు దానికి. కొన్ని ఫ్యాక్టర్స్ అదే చెప్తున్నాను, కొన్ని ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతవరకు వంగాలి, ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయాలి అనేది ప్రెగ్నెంట్ ఉమెన్కి కొన్ని ఉంటాయి. ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్ అనుకోండి, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఆల్రెడీ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు, ఎంతవరకు యోగా చేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని కాన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి కూడా డిపెండ్ అయి ఉంటాయి, రైట్. యోగా చేసేటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇరుక్కుపోతాయి. ఒక్కోసారి ఎంత టైం చేయాలి, ఎంత అంటే 24 hours స్ట్రెచ్చింగ్ చేస్తావా, లేకపోతే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చేయాలి, ఆ టైం లిమిటేషన్ కరెక్ట్గా చేయలేకపోయారు, పెయిన్ మేనేజ్మెంట్ చేయలేకపోయారు. అదే కార్డియోవాస్కులర్ హెల్త్, గుండెకి సంబంధించి ఎంతవరకు మనం రిస్క్ తీసుకోవాలి, ఎంతవరకు రిస్క్ తీసుకోకూడదు అనేవి డిఫైన్ చేయటంలో యోగా విఫలమైంది. కాబట్టే ఉన్న 5 ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో 4ని మెడిసిన్గా అప్రూవ్ చేశారు. 1 మెడిసిన్గా అప్రూవ్ చేయకపోయినప్పటికీ కూడా ప్రమోట్ చేస్తున్నారు అంతే. ఎందుకంటే నాన్ డ్రగ్, ఇప్పుడు ఇదేది యోగా ఏదైతే ఉందో ఇది నాన్ డ్రగ్ బేస్డ్ మెడిసిన్, ఇది కాంప్లిమెంటరీ రోలే. అంటే నీకు ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ దాంతోపాటు నువ్వు యోగా చేయమంటారు, అని ఎక్సర్సైజ్ చేయమన్నట్టే. నీకు ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఉన్నాయి, నీకు ట్యాబ్లెట్ వేస్తారు కొలెస్ట్రాల్కి, పని నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, ద కాంప్లిమెంటరీ ప్రోడక్టే. కానీ దిస్ ఈజ్ నాట్ ద డైరెక్ట్ మెడిసిన్ అనమాట. సైంటిఫిక్ వ్యాలిడేషన్ లేదు, రెగ్యులేషన్ స్టాండర్డైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆయుష్, ఫోకస్ ఆన్ ఏమంటారు హోలిస్టిక్ హెల్త్ అనేటువంటి కాన్సెప్ట్ మీద భారతదేశ ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది యోగాని. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మరి మన ప్రధానమంత్రి గారికి ఆల్రెడీ 70 సంవత్సరాలు ఉన్నాయి, మన చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ 70 సంవత్సరాలు దాటిపోయినాయి, రైట్. పవన్ కళ్యాణ్ గారు పర్లేదులేండి. మరి ఆ పెద్దోళ్ళు ఎంతవరకు స్ట్రెచ్ అవ్వాలో, ఎంతవరకు స్ట్రెచ్ అవ్వకుండా టూ మచ్గా స్ట్రెచ్ అయ్యారంటే మరి నడువులు పట్టుకుపోతుంది పెద్దవాళ్ళకి. కాబట్టి వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు మరీ ఎక్కువేం చేయరులేండి యోగా, వాళ్ళు నడువులు పోకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రధానమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని. లోకేష్ అంటే కుర్రోడు, పర్లేదు, లోకేష్ గారికి ఏం ప్రాబ్లం లేదు, కుర్రోడే. ఆయన నడుముతో చాలా పని ఉంటుంది ఆయనకి, చాలా స్టేజ్లు ఎక్కాలి, చాలా సార్లు స్టేజ్ ఎక్కాలి, ప్రసంగాలు ఇవ్వాలి, రాజకీయ ప్రసంగాలు ఇవ్వాలి, చాలా స్టెప్పులు ఎక్కుకుంటూ రాజకీయ ప్రసంగంకి వెళ్ళాలి ఆయన. పవన్ కళ్యాణ్ గారంటే పర్లేదు, కుర్రోడు, మెట్లు అడుగుతూ ఉంటాడు, కొండలు ఎక్కుతూ ఉంటాడు. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి హీ హ్యాస్ హిజ్ ఓన్ నడుం కెపాసిటీ స్ట్రాంగ్గానే ఉండేది పవన్ కళ్యాణ్ గారికి. సో వీళ్ళందరూ చేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది యోగా డే ఫర్ ఆల్ ఆఫ్ యూ. బట్ మరి ఇప్పుడు ఇది అప్రూవ్ కాలేదు, అప్రూవ్డ్ మెడిసిన్ కానప్పుడు మరి పబ్లిక్ మనీతో మనం దాన్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్టు, దానికి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి వెసులుబాటు ఏముందనేది నాకు తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం అప్రూవ్డ్ మెడిసిన్, యునాని అప్రూవ్డ్ మెడిసిన్, సిద్ధ యునాని మెడిసిన్, అఫ్కోర్స్ ఇంగ్లీష్ మెడిసిన్ ఈజ్ ఆల్వేస్ ఇంగ్లీష్ మెడిసిన్. అవి ఎట్లా అప్రూవ్ అవుతాయి, దానికి సంబంధించి ప్రమోట్ చేస్తుంటారు, పబ్లిక్ మనీని ఖర్చు పెట్టి హాస్పిటల్స్ అని పెడుతుంటారు. బట్ ఇప్పుడు యోగాకి వీళ్ళు కోట్ల రూపాయలు పబ్లిక్ మనీని స్పెండ్ చేసి ప్రోగ్రామ్ పెట్టారు మన వాళ్ళు, అది సంగతి. ఓకే, సరే, ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఫీజిబిలిటీ, గవర్నమెంట్ ఫీజిబిలిటీ, ఆఫ్టర్ ఆల్ ఇట్స్ కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ పార్లమెంటరీ అప్రూవల్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ లీగల్, ఇట్ ఈస్ లీగల్, దట్స్ ఫైన్. బట్ ఆఫ్టర్ ఆల్ ఇట్స్ పబ్లిక్ మనీ, యూ షుడ్ బి కేర్ఫుల్. That's what I want to say. I wish all of you once again happy Yoga Day, International Yoga Day. Thank you. Namaskar.